ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి గుహల వద్ద మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో చిలకలూరిపేట మండలం లింగంకుంట్లకు చేరుకుంటారు. ఆ తర్వాత గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఏపీ సీఎం సందర్శించి పనితీరును పరిశీలిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు చంద్రబాబు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై వారితో చర్చిస్తారు. ఆ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి గుహల వద్ద మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు చేరుకుంటారు. ఆ తర్వాత గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఏపీ సీఎం సందర్శించి పనితీరును పరిశీలిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా మనకి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట వారికి 11 గంటలకి హెలిప్యాడ్ ద్వారా అక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చేసరికి ఉండవల్లి నుంచి 11:55 అవుతుంది. అక్కడ వెంటనే రాగానే అక్కడ అధికారులతో కూడా సమావేశం అవుతారు. దీనికి సంబంధించి కూడా ఇదే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలన చేస్తారు. దానికి సంబంధించి కూడా అక్కడ అధికారులతో కూడా పౌష్టికాహారం ఎలా ఇస్తున్నారు, బాలింతలకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, ఎలాంటి సౌకర్యాలు కూడా ఇస్తున్నారని చెప్పేసి దాని గురించి కూడా వివరాలు సేకరిస్తారు. అనంతరం వెంటనే మాత్రం రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుంది. రైతులతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తుంది. రైతుకు భరోసాగా ఉండేందుకు, రైతులకు అన్ని విధాల సహకారం అందించేందుకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తామని చెప్పేసి ఒక సంకేతం పంపించడానికి ఈ రోజు మాత్రం అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం కూడా పాల్గొంటారు. అనంతరం మాత్రం ఏదైతే ఉందో కేడర్ తో కూడా సమావేశం అవుతారు. కూటమి నేతల్లో 3 పార్టీలు ఉంటాయి కాబట్టి 3 పార్టీల నేతల్లో కూడా అలకలు బుజ్జిగింపులు ఉంటాయి, ప్రతి సందర్భంలో కూడా ఉంటాయి. వాటన్నింటినీ కూడా సహకారంతో అడుగులు ముందుకు వేయాలి. అదేవిధంగా ఎవరైనా అసంతృప్తిలో ఉన్న నేతలను కూడా కలుపుకొని పోవాలనే ఒక నిర్దేశం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఎక్కడ ప్రకృతి వ్యవసాయం మీద కూడా అవగాహన కల్పించే విధంగా అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తారు. దాదాపు చూసుకున్నట్టు మాత్రం 12 గంటలకు ఇక్కడికి వచ్చేసిన తర్వాత సాయంత్రం పూట 6 గంటల వాటికి ఇక్కడే ఉంటారు. పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి అక్కడి నుంచి కూడా నిధులు విడుదల చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా నిధులు విడుదల కార్యక్రమంలో కూడా ఎక్కడి నుంచి కూడా ఆ కార్యక్రమంలో కూడా జూమ్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తుందని చెప్పి ఒక సంకేతం కూడా పంపించేందుకు సహకారం అన్ని విధాలుగా మనకు సహకారం అందిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది అని చెప్పి ఒక సంకేతం పంపించేందుకు మాత్రం ఒక అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు ఒకవైపు నుంచి చూసుకుంటే అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రధానమంత్రి మోడీ మాట్లాడిన తర్వాత మాత్రం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించేసి దానికి సంబంధించి కూడా అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమ పథకాలతో కూడా ముందుకు తీసుకువెళ్తుంది. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందించాలి, ప్రజలను ఒక దిశ నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రసంగంలో కూడా. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ ప్రజాప్రతినిధులతో కూడా ఒక సమావేశం కేడర్ తో కూడా కింది స్థాయి నుంచి నేతలు కూడా ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలి. అదేవిధంగా 3 పార్టీలు కూడా కలిసి ఎజెండాగా ముందుకు దూసుకువెళ్ళాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటి విధంగా సక్సెస్ చేసే విధంగా మాత్రం అధికారులన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా భారీ బహిరంగ సభను చిలకలూరుపేటలో నిర్వహించారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు నిధుల విషయంలో కూడా ఇక్కడ ఒక సంకేతం పంపించడానికి, అంటే ఇక్కడ కలిసి వస్తుంది అని చెప్పి ఒక సంకేతం పంపించడానికి కూడా
కూడా అని చెప్పేసి ఇప్పటికే కూటమి నేతలు, కింది స్థాయి నేతలు కూడా అందుకని సభను ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా స్థానికంగా, అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో పక్కనున్న బాపట్ల, ప్రకాశం జిల్లా, దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కూడా ఈ సభలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కసరత్తు పూర్తయింది. 11:55 మాత్రం ఇక్కడ ఉండవల్లి నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు లావణ్య.